హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేయాలో రోహిణి బొటిక్ వాళ్ళ సహకారంతో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. లెట్స్ సీ. జాకెట్ పొడవు వెనక డాట్ నుంచి భుజం మధ్యలో మార్క్ వేయాలి. తర్వాత ముందు వైపు ముందు గల్ల దగ్గర గల్ల వెడల్పు చూసుకోవాలి. 2.5 ఉంది, తగ్గించి 2 పాయింట్లు పెట్టుకోవాలి. 2 మళ్ళీ 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2.5. తర్వాత భుజం 2 ఉంది, 2 పాయింట్లు పెట్టిన తర్వాత మళ్ళీ 2 వేరే పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టి లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ పొడవు భుజం కింద నడుము భాగం ఇట్లా పెట్టి చూసుకోవాలి. వెనక డాట్స్ దగ్గర ఒక మార్క్, కుట్ల దగ్గర ఒక మార్క్, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఒక మార్క్. తర్వాత సైడ్ కుట్లు ఎక్స్ట్రా క్లాత్ పెట్టిన కాడ నుండి సైడ్ కుట్లది సంక కింది భాగంకి ఒక మార్కు, హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్. ఇక్కడ ఈ కుట్టు వరకు, చేయి కుట్టు వరకు పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత పొడవు వచ్చింది, 6 వచ్చింది. 6 మార్క్ వేసి దీనికి లైన్ కొట్టేసి ఇది ఎంత ఉంది టేప్ చూసుకోవాలి. 5.5 ఉంది, 5.5 మార్క్ వేసి లైన్ కొట్టాలి. తర్వాత చెస్ట్ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఫస్ట్ కుట్టు సంక దగ్గర ఫస్ట్ కుట్టు, ఫస్ట్ హుక్స్ ఇది ఎక్కడి వరకు వస్తే ఆడికి లైన్. తర్వాత మధ్యలో 1.5 ఇంచు పెట్టి సంక రౌండ్ గీసుకోవాలి. ఎనిమిదిన్నర వచ్చింది. సైడ్ బ్లౌజ్లో చూసుకోవాలి అంత ఉందా లేదా అని. వెనుక భాగం వచ్చింది. తర్వాత నడుము సమానం మడత పెట్టి వీప్ కప్పు మధ్యలో చూడాలి. సమానంగా ఒక మార్కు, మళ్ళీ 2 పాయింట్స్ ఎక్స్ట్రా. 2 పెట్టినాం కదా, అక్కడికి 1 మార్క్ వేయాలి లైన్. దీనికి డబ్బా కొట్టి హాఫ్ ఇంచ్ మైండ్లో రౌండ్ గీయాలి. ఒకసారి గల్లా చెక్ చేసుకోవాలి వచ్చింది. తర్వాత ముందు గల్ల కూడా ఇక్కడ నుండి వెనక గల్ల పెట్టిన దగ్గర నుండి మార్కింగ్ అనిపిస్తుందా పెట్టుకొని డబ్బా గీసుకోవాలి స్టార్ట్. తర్వాత ఈ ముందు ఈ 3 హుక్స్ల వరకు నుంచి ఇటు వరకు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఈ భాగం ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్. తర్వాత భుజం మధ్య నుంచి ముందు డాట్ ఇది ఒరిజినల్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్. దీనికి ఇక్కడ క్రాస్ బెల్ట్ది లైన్ మార్క్ పెట్టుకోవాలి. దీనికి పెట్టాలి. అది ముందు భాగం. వెనక భాగం అయిపోయిన తర్వాత ముందు భాగం. తర్వాత డాట్ వెనకది ఒక 3 ఇంచులు, 3.5 ఇంచుల వరకు వచ్చింది. కట్ చేసుకోవాలి ఒకటేసారి.
పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయాలి. ఇది సమానం కట్ చేయాలి. ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకో. పైన 1/2, ఇక్కడ 2 ఇంచు. చెస్ట్ లైన్ దగ్గర కచ్చిగా పెట్టుకో. ఇది ముందు భాగం, వెనక భాగం. ఇప్పుడు చేతులు, తర్వాత ముందు భాగం. చేతులు అటు నుండి తీసి ఫోల్డింగ్ చేయాలి. అటువైపు వెనక భాగం, ఇటువైపు చేతులు కిందకి. పైపింగ్ కాబట్టి 2 పాయింట్స్. హెమ్మింగ్ అయితే 1 ఇంచ్. హెమ్మింగ్కి 1 ఇంచ్. చేతి పొడవు ఉక్సు వైపు ఇట్లా సమానంగా అనుకొని భుజం మధ్యలో చూసుకొని బ్లౌజ్ ఇట్లా వేసుకొని ఇట్లా అర్థం కాకపోతే 5 పెట్టినప్పుడు హ్యాండ్ లెంత్ 5 పెట్టుకొని లాస్ట్ ఎడ్జ్కి 5 పెట్టి సంక డౌన్కు 2.5 పెట్టుకొని చేతి లూజ్ జాకెట్ తోటి పెట్టుకోవాలి. కింద సంక 8.5 పెట్టి లైన్ పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టుకి వచ్చి ఇలా కలిసిపోవాలి. ఇది హెమ్మింగ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ చేతి పనికి. చేతి పొడవు కుట్టికి 1/2 ఇంచ్. ఇవి కుట్లు సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ పడతాయి. సంక డౌన్ చేయాలి 1/2 ఇంచ్. మధ్యలో 1/2 ఇంచ్ ఇంట్లో కలిసిపోవాలి. ఇది చేతులు. ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకోవాలి. ఈ కినారీల భాగం చేతులు కట్ చేసినాక ఇలా ఉంది. ఇట్లా తీసి ఇది ఇట్లా వేసుకోవాలి. క్లాత్ కినారీలు ఉంటాయి, ఇవి గట్టివి. ఇటువైపు ముందు భాగం ఉండాలి. క్రాస్ కటింగ్ ఇక్కడ మూల దగ్గర సమోసా షేప్ పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టుకొని ఈ ముందు భాగం ఇది, ఈ ముందు భాగం వరకు మార్పు చేసుకోవాలి. జాకెట్ పెట్టి సమానం కట్ చేయాలి. కిందికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ కచ్చి ఇది ఇక్కడ వరకు చేయాలి. గుచ్చుకొని ఈ డాట్ గుచ్చిన దగ్గర మార్క్, ఇక్కడ మార్క్ వేసి కింద ఎక్స్ట్రా డాట్ కోసం 1/2 ఇంచ్ 4వ డాట్ సైడ్ది 1/2 ఇంచ్. వద్దు అనుకుంటే ఇట్లా గీసుకోవాలి, కావాలనుకుంటే ఇటు. ముందు భాగం 1/2 ఇంచ్ షేప్. తర్వాత డాట్స్ ఇట్లా పెట్టుకోవాలి మధ్యలో.
తర్వాత ఉక్స్ సైడు ముందు భాగంలో ఈ నుండి ఈ డాట్ వరకు చూసుకోవాలి, మధ్యలో డాట్. ఈ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకొని ఇంచుకు మార్క్ వేసుకొని ఇది ఇట్లా భుజం మధ్యలో మడత పెట్టుకోవాలి. పెట్టి ఇది ఎంత పొడవు ఉందో ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తోటి చూసుకోవాలి. ఇక్కడికి ఉంది మార్కేసి ఇటు అందించి పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్గా సంఖ మధ్యలోకి క్రాస్ తీయాలి ఒక 3-4 ఇంచులు. ఈ డాట్ తర్వాత ఇది 2.5 ఇంచులు, ఇది 2.5, ఇది 3.5 మీద 2 పాయింట్లు. ఇది ఇట్లా చూసుకోవాలి. దీనికి సమానంగా ఇది దీనికి సమానంగా ఇది దీనికి సమానంగా. ఇట్లా గుచ్చుకుంటే డాట్స్ పడతాయి కింది వైపుకి, వాటి మీద కుట్టుకోవాలి. ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా 2 పాయింట్స్ ఇది ఒకటి మాత్రం 2 ఇంచెస్. తర్వాత క్రాస్ బెల్ట్ ముందుగల్లా కట్ చేసిన వైపు వస్తుంది. ఇక్కడ ముందుగల్లా స్టార్ షేప్ కట్ చేసిన ఇది ఇప్పి ఇట్లా వేసుకొని ఇక్కడ లైన్ కింద హాఫ్ ఇంచుకో లైన్ కుట్టుకోవాలి. కుట్టుకొని సైడ్ క్రాస్ బెల్ట్ చూసుకోవాలి. ఈ నుండి ఈడు వరకు ఎంత ఉందో పెట్టుకోవాలి. తర్వాత కింది భాగం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టాలి. ఇది వచ్చినట్టు మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఎంత ఉందో మార్క్ చేసి బ్లౌజ్. సో చూసారు కదా బ్లౌజ్ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేయాలి. లెట్స్ ట్రై ఇట్.